సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను సమృద్ధిగా తన వాక్యము చేత దీవించునుగాక. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. ప్రభు, ఈ రాత్రి ఈ బిడ్డలు ఏ అవసరాలతో వచ్చారో వారి అవసరాలు మీ కృపానిధిలో నుంచి తీర్చుమని అడుగుతున్నాం నాయనా. ఆరోగ్యం కావాలని అనారోగ్యంగా ఉన్నవారు వచ్చి ఉంటే ప్రభువా, మీ చిత్తానుసారమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం నాయనా. చాలామంది అప్పుల బాధతో ఉన్నామని ఫోన్ చేస్తూ ఉన్నారు. ఎందుచేత వారికి అప్పులు అయ్యాయో మాకైతే తెలియదు, కానీ మీ చిత్తానికి అట్టి విషయాలు అప్పగిస్తున్నాం ప్రభువా. కృప చూపించండి స్వామి. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న వారిని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం వింటున్న వారిలో ఎంతమంది రక్షింపబడ్డారో, రక్షింపబడిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అనేక మంది సేవకులు మాట్లాడుతున్నారు, అనేక సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్నారు. ఇంకా హృదయాన్ని మార్చుకొనకపోతే ప్రభు, వారి ఈ రాత్రి మీ పాద సాన్నిధ్యానికి వచ్చి వారికి పాపాల క్షమాపణ అవసరమనే సత్యాన్ని గ్రహించి ప్రభువా, మీ పాద సాన్నిధ్యంలో వారి పాపాలు గూర్చి పశ్చాత్తాపడటానికి సహాయం చేయండి నాయన. కృప చూపించండి. ఈ రాత్రి నాతో మాతో మాట్లాడండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. నిన్న మొన్న అనగా శనివారం ఆదివారం భక్సింగ్ యొక్క వాక్య పరిచర్యను మీరు విన్నారు. చాలామంది ఫోన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ యవనస్తుడిని మీరు ప్రోత్సహించాలి. ఆ యవనస్తుడిని మీరు ప్రోత్సహించాలి అని అంటే, బాబు అన్న మీ ప్రోగ్రాం చాలా బాగున్నాయి అనే మాటల కంటే మాటలు ఉండాలి. నేను కాదనటం లేదు. మీరు మెచ్చుకుంటున్నారు. మెచ్చుకున్న వారందరిని బట్టి నేను మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి నేను చెప్పేది ఏమిటనగా,
ఆ యవనస్తుని ఇంకా ప్రోత్సహించాలంటే ఆ యవనస్తుని యొక్క ప్రోగ్రాంకు స్పాన్సర్ చేయమని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఈ దినాల్లో నేను కొన్ని విషయాలు చెప్పాను. ముఖ్యంగా హీలింగ్ చేసేవాళ్ళు గూర్చి కొన్ని విషయాలు నేను మాట్లాడాను. నా ప్రియులరా, యేసు ప్రభువారు స్వస్థత చేసేవారు. ఆయన స్వస్థతలు చేస్తేనే కానీ ఏ మనుషుడు స్వస్థతలు చేయలేరు. కాబట్టి నేను చెప్పేది ఏమిటనగా, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చేదానికంటే ప్రభువుకి ప్రాధాన్యత ఇచ్చేటట్లుగా ఆ స్వస్థత కార్యక్రమాలు చేసేవారు చూసుకోవాలి. వారి ప్రోగ్రామును ఆ రీతిగా చేసుకోవాలి అని నేను పెద్దవానిగా చెప్తున్నాను. వారు నా బిడ్డల్లాంటి వారు. ప్రవీణ్ నా ఆధ్యాత్మిక కుమారుడు, షారోన్ నా ఆధ్యాత్మిక కుమార్తె. వారు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ఆ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. సామ్ కిషోర్ నా యొక్క విద్యార్థి లాంటి వాడు, అనగా నా కుమారుడు లాంటి వాడు. ఇటువంటి వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది నాకు తెలిసి ఉండవచ్చు, కొంతమంది నాకు తెలియకపోవచ్చు. నేను విమర్శిస్తున్నాను అని దయచేసి అనుకునవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. పెద్దవాడిని నేను ఏదైనా చెబితే దానిలో ఏదైనా సత్యము వెనుక ఉందేమో అని మీరు గ్రహించి మీరు ఆలోచించాలి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, స్వస్థతలు ముందు చేయండి, వారు వెళ్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని చెప్పండి అని చెప్పాను. ఎందుకు అనగా వారు దేవుని వాక్యంతో వెళ్ళడం వారికి ఆశీర్వాదకరం. స్వస్థతలు చివరిలో చేస్తే స్వస్థతలను గూర్చే మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. స్వస్థతలు చేసే దైవ సేవకుని గూర్చే మాట్లాడుకుంటున్నారు, కానీ యేసయ్య గూర్చి ఎవరు మాట్లాడటంలే. నాకు తెలిసిన గొప్ప దైవ సేవకుడు బ్రదర్ బక్సింగ్ గారు. ఆయన స్వస్థతలు చేస్తే అద్భుత కార్యాలు జరిగేవి. కొంతమంది చెబుతారండి, మరణించిన వారు కూడా లేచిన అనుభవాలు ఆ దైవ సేవకునిలో ఉన్నాయి అన్నట్టుగా చెప్తారు. ఐ డోంట్ నో. కానీ నేను చెప్పేది ఏమిటి అనగా, ఆ దైవ సేవకుడు చివరికి ఏమని ప్రార్థన చేశాడు అని అంటే, ప్రభువా ఈ స్వస్థత, ఈ అద్భుత, ఈ కార్యక్రమం లేక ఈ వరం నాలోంచి తీసివేసేయనాయన. ఎందుచేతనగా నా పేరును మనుషులు పొగుడుతున్నారు, కానీ సర్వంతర్యామి జగద్రక్షకుడు అయినా ప్రభువును మర్చిపోతున్నారు ప్రజలు. కాబట్టి ఇది నాకు వద్దు అని ప్రార్థన చేశారట గొప్ప దైవజనులు. ఈవెన్ డాక్టర్ బిల్లీ గ్రహం గారు కూడా అటువంటి అనుభవం ఉంది. నేను చెప్పేది ఏమిటి అనగా, నా ప్రియులర, సహృదయంతో నన్ను మీరు అర్థం చేసుకోండి. లెట్ us highlight the name of our Lord and Savior Jesus Christ. యేసు ప్రభువారిని పైకెత్తాలి. నీవు తగ్గాలి. నీకు ఎన్ని వరాలు ఇచ్చినా నీవు తగ్గాలి. యేసయ్యను పైకెత్తాలి. యేసయ్యను పైకెత్తినప్పుడు నీ యొక్క వరం ఫలిస్తుంది. నీవు కొద్ది కాలం ఈ వరంతో నిలుస్తావు. నువ్వు యవనస్తుడివి. నీకు వయసు వచ్చినప్పుడు, ముసలివాడు అయినప్పుడు నీకు కూడా కొన్ని మామూలు రోగాలు రావడానికి అవకాశం ఉంది. దయచేసి ఆలోచించాలి. వయస్సు పెరుగుతూ ఉండగా ఆర్థరైటిస్ రాదా? వయస్సు పెరుగుతూ ఉండగా డయాబెటీస్, బీపీ రాదా? ఇప్పుడు లేకపోవచ్చు. యవనస్తుడిగా మీరు చేస్తూ ఉన్నారు. అన్నంత మాత్రం చేత మీరు నాలాంటి వారిని విమర్శించడం తగదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మంచిది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఉన్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 21, 22 వచనాలు గత పాఠంలో మనం చెప్పుకున్నాం. ఈరోజు మన పాఠ్యభాగము 23వ వచనం. యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చిన్నది. నా పిల్లరా, గ్రీసు దేశస్థులు యేసు ప్రభువాన్ని చూడాలని వచ్చారు. గ్రీసు దేశస్థులు యేసు ప్రభువాన్ని చూడాలి అని అంటే అంత సాధ్యం కాదు. కాబట్టి గ్రీకు పేరు కలిగిన ఫిలిప్, యేసు ప్రభువారి శిష్యులలో ఒకడు,
అతనిని ఆశ్రయించారు. ఫిలిప్పు అంత ధైర్యంగా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేవాడు కాదు. ఫిలిప్పు అంద్రేయను ఆశ్రయించాడు. అంద్రేయ, ఫిలిప్పు, గ్రీకు వారు వచ్చి యేసు ప్రభువారిని కలుసుకున్నారు. యేసు ప్రభువారిని కలుసుకున్నారు. కారణం ఏమిటి అనగా, ఈ గ్రీసు దేశస్థులు వారు మతంతో విసిగిపోయారు. వారు మతంతో విసిగిపోయారు కాబట్టి ఈ యేసు ప్రభువారు ఏదో నూతన మతాన్ని బోధిస్తున్నాడు, నూతనత్వాన్ని బోధిస్తున్నాడు, ఏదో చూద్దాము అని చెప్పి యేసు ప్రభువారి దగ్గరకు వీరు వచ్చారు. ప్రియులారా, ఈ దినాల్లో కూడా చాలామంది యేసు ప్రభువారి దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? యేసు ప్రభువారి దగ్గరికి వస్తే వారి హృదయాంతరంగంలో మార్పు కలుగుతుంది, పాపము వారి హృదయాల్లోంచి పోతుంది, దుష్టత్వము వారి హృదయాల్లోంచి పోతుంది, వ్యభిచార చేష్టలు వారి హృదయంలోంచి పోతాయి. ఈ పాప జీవితం ఎంతకాలం యేసు ప్రభువారిని నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను అని రావడం లేదు. ఎంతమంది వస్తున్నారో ఆలోచించాలి మీరే. ఎందుకు వస్తున్నారు? స్వలాభం కొరకు వస్తున్నారు. ఆయన దగ్గరికి వస్తే ఏదైనా మేలు కలుగుతుంది అని వస్తూ ఉంటారు. నాలోటడు వింటూ ఉంటాం. ఆయన లాటరీ కట్టాడు, లాటరీ రావాలని యేసు ప్రభువారి దగ్గరికి రావడం, యేసు ప్రభువారి గుడికొచ్చి ప్రభువా నేను లాటరీ సీట్లు కట్టాను, లాటరీ వచ్చేటట్టుగా సహాయం చేయమని ప్రార్థన చేయడు. ఇది నా బాధ. ఇంత డబ్బు ఖర్చు పెట్టి టీవీల్లో మాట్లాడుతున్న మనము ఒక పాపిని ప్రభు దగ్గరకు నడిపించాలి. అతడు పాపము చేస్తున్నాడు అని గ్రహిస్తే అతడు రక్షింపబడటం, దేవుని యొక్క కృప, తద్వారా తన కుటుంబము దీవించబడుతుంది, తన భార్య ఆశీర్వదించబడుతుంది, తన బిడ్డలు వారి స్థితిలో ఉన్నతమైన స్థాయికి వస్తారు. ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని మనము ఆలోచించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో యేసు ప్రభువారిని అంగీకరించిన క్రైస్తవేతరులు నామకార్థ క్రైస్తవుల కంటే బాగుగా జీవిస్తున్నారు. వారు నామకార్థ క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు. యేసు ప్రభువారిని వారి హృదయాంతరంగంలో కలిగి మాదిరి జీవితాన్ని జీవిస్తున్న క్రైస్తవులు కాదు. ఆలోచించాలి. ఈ దినం వాక్యం వింటున్న నా ప్రియులారా, దీర్ఘంగా మీరు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మానవుని యొక్క జీవితంలో అవసరమైంది యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో గ్రహించాలి. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? రక్షించడానికి వచ్చారు. పాపము నుండి, శాపము నుండి, ఉగ్రత నుండి, నిత్య నరకాగ్ని నుండి మనను తప్పించడానికి ఆ ప్రేమామయుడు యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఏదో సంతోషంగా గడిపరా 30 సంవత్సరాలు తన తండ్రికి సహాయపడ్డారు. ఆ యొక్క వడ్రంగి పనిలో ఆయన చేతులు కమిలిపోయాయి. ఆ ప్రియ ప్రభు కష్టపడ్డారు తన కుటుంబాన్ని పోషించడానికి. మిగిలిన 3.5 సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారు అండి. ఆ కాలపు పరిచయులతో, శాస్త్రులతో, మతాధికారులతో. వారికి మతం కావాలి, వారికి యథార్థత అక్కర్లేదు. ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 23వ వచనాన్ని చదువుతున్నానండి. 23వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. విన్నారు కదూ? గోధుమ గింజ భూమిలో పడి అది చనిపోవాలి. అది చనిపోయినప్పుడు విస్తారమైన ఫలాన్ని ఇస్తుంది. అది మనకు తెలిసిన సత్యం. ఏ విత్తనమైనా
భూమిలో మనం వేసినప్పుడు అది ముందుగా చనిపోవాలి. చనిపోతే అది ఫలిస్తుంది. ఈ మాట ప్రభువారు ఎందుకు చెప్పారు అనగా, గోధుమ గింజ భూమిలో పడి చనిపోతే ఫలించే రీతిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చిన తదుపరి ఆయన మరణించాలి. ఆయన మరణిస్తే ఆయన మరలా తిరిగి మొలిచినట్లుగా ఎన్నో కంకులు, ఎన్నో గోధుమలు అది పండించినట్లుగా పునరుద్ధానుడై యేసు ప్రభువారు అనేకులను మహిమలోనికి ఆయన తీసుకుని వెళ్తారు. దేవుని నామానికి స్తోత్రమండి. మన యొక్క జీవితాలలో కూడా మనము కూడా లోకానికి చావవలసిన వారంగా ఉంటున్నాం. మనము లోకానికి చనిపోయిన వారంగా ఉంటే క్రీస్తు కొరకు బ్రతికి అనేక మందిని ఫలించేటట్టుగా మనము కూడా చేస్తాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో ఒక వ్యక్తి మారు మనసు పొందితే ఆ వ్యక్తి ఇంటి దగ్గర కూర్చోలేడండి. ఆ వ్యక్తి ఇతరులకు సువార్త చెప్పకుండా ఉండలేడండి. అదే రీతిగా కొద్ది మంది మారు మనసు పొందిన వారు, రక్షణానుభవం కలిగిన వారు కలిస్తే వారు సువార్త సేవ చేయగలిగితే ఎంతమంది ప్రభులోనికి వస్తారు ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము చేయవలసిన పని మనం నమ్మకంగా చేస్తే ఫలితం ఇచ్చేవాడు ఆ ప్రియ ప్రభు. తన యొక్క కృపలో మన పనికి తప్పనిసరిగా ఆయన ఫలితం ఇస్తారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ లోతైన సత్యాలు మీరు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని నెమరు వేయాలి, వాక్యాన్ని జీర్ణించుకోవాలి. వాక్యాన్ని జీర్ణించుకున్న ప్రకారం ఆధ్యాత్మిక బలము పొంది దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్పేవారిగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీవు నేను మనము చచ్చిన వారంగా మనం ఉంటే దేవుడు మన ద్వారా జీవాన్ని కలుగు చేస్తాడు అనే సత్యాన్ని మరొకసారి నేను చెబుతున్నాను. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. 25వ వచనం. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కొంతమంది తన ప్రాణం కొరకే బ్రతుకుతున్నామా అన్నట్టుగా ఉంటుంది. ఆ యవనస్తుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము ఇదంతా నీ కొరకే అన్నట్టుగా జీవిస్తూ వచ్చాడు. తన జీవితంలో ఎటువంటి అనుభవం కలిగింది? మానవునికి దేవుడు ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆ మానవుడు దేవుని కొరకు జీవించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. మధ్యలో సాతానుడు ప్రవేశించాడు. సాతానుడు ప్రవేశించి సాతానుడు నిన్ను తన వైపుకు ఆకర్షించుకున్నాడు. ఆ పాపమిక ఆకర్షణ, సాతానిక ఆకర్షణ నీకు చాలా బాగుగా నచ్చింది కాబట్టి సాతానీయ ఆకర్షణకు లొంగిపోయావు. ఈ రాత్రి లొంగిపోయిన నిన్ను ఆ ప్రియ ప్రభు ప్రేమించి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు ఆ ప్రియ ప్రభువు కొరకు జీవించాలి అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ భూలోకంలో ఈ ప్రాణాన్ని నీవు ద్వేషించాలి అని అంటే ఈ యొక్క శరీరము కొరకే కాదు నీవు జీవించేది. నీ ప్రాణము ఏదో సంపాదించుకున్న ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి అనేది కాదు. నీ జీవితాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు వస్తే దేవుని నామానికి స్తోత్రం, నేను కాదనటంలే. నీ ప్రాణాన్ని ద్వేషించుకుంటే నీవు ప్రభువు కొరకు జీవిస్తావు, దానిని పోగొట్టుకుంటావు. నువ్వు దానిని ప్రేమించినట్లయితే ఈ లోకంలో తన ప్రాణమును
ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులరా, ఈ సత్యాలు గ్రహించి ప్రభు కొరకు జీవించడానికి మనము ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకుముందే ప్రభు వారు చెప్పారు, గోధుమ గింజ భూమిలో పడితే విస్తారమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు అది భూమిలో పడి చనిపోవాలి. నీ యొక్క శారీర ప్రాణాలను నువ్వు చూపెట్టుకోకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రభువు కొరకు మనుషుల ముందు ప్రభువును చూపెట్టే రీతిగా మనము జీవించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనలోనున్న జీవము అది ప్రతిఫలిస్తుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకు జీవాన్ని ఆ ప్రియ ప్రభు ప్రసాదించాడు. ఆ ప్రియులరా, ఈ సత్యాన్ని మనము గమనిద్దాం. ఒక చేతిలో ఒక గోధుమ గింజను పెట్టుకుని పరీక్షిస్తే మనకు ఏమీ అర్థం కాదు. ఆ గోధుమ గింజను భూమిలో వేస్తే అది ఫలించి ఎన్నో గింజలను ఇస్తుంది. భౌతిక నేత్రములతో ఎంత సేపు చూచినా మనకు అర్థం కాదు ఈ చేతిలో ఉన్న గోధుమ గింజ. కానీ దానిని భూమిలో నాటితే అది చచ్చి ఎంతో విస్తారమైన ఫలాన్ని ఇస్తుంది. అదే రీతిగా యేసు ప్రభువారు మరణిస్తేనే కానీ మానవుని యొక్క జీవితంలో జీవము రాదు. ప్రభువారు మన పాపాల నిమిత్తము ఆయన మరణించారు, మనకు జీవమనిచ్చారు. ఆ జీవంలోనే మనము ఫలించాలి. ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ప్రియులరా, మానవుని యొక్క జీవం క్షణభంగురం. ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఈ క్షణం ఉంటుంది, మరుక్షణం ఉండదు. ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. నేను ఈ ఉదయకాలం యేసు అనుచరుల ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చేటప్పటికి మాతో పనిచేస్తున్న అబ్బాయి రాలేదు అన్నారు. ఎందుకు రాలేదు అని నేను కనుక్కుంటే, ఒక మందిరంలో ఆయన ఒక చీపురు పట్టుకుని తుడుస్తున్నట్ట. తుడుస్తూ ఉండగానే అక్కడ పడి చనిపోయేట. నాకు చాలా బాధ అయింది. వెంటనే నేను ఆ ప్రదేశానికి ఫోన్ చేశాను. ఏమైంది తమ్ముడు? ఏమైందన్నా? చాలా ఘోరం జరిగిపోయింది. మంచి విశ్వాసి ఆ యొక్క మందిరాన్ని తుడుస్తూనే ఉంటేనే చనిపోయాడు. వాక్యాన్ని వింటున్నా నా ప్రియులరా, మరొకసారి నేను చెబుతున్నాను, మన యొక్క జీవితం క్షణభంగురం. ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించువాడైనా యేసు ప్రభు వారి వైపు చూస్తూనే మన జీవిత పరుగు పందాన్ని ఓపికతో పరిగెత్తడం నేర్చుకునవలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తన ప్రాణాన్ని ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. తన ప్రాణాన్ని ద్వేషించువాడు దానిని సంపాదించుకుంటాడు. ఈ సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ప్రభువును ప్రేమించటం, ప్రభు కార్యాలను ప్రేమించటం, ప్రభు నామాన్ని ప్రేమించటం మనము అలవాటు చేసుకునే వాళ్ళని మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆయా ప్రదేశాల్లో తెలుగు ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. విదేశాలలో ఉన్న ప్రజలు కూడా, తెలుగు ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. వాక్యం విన్న తరువాత వాక్యానికి స్పందించి ఫోన్లు చేసి వారి కృతజ్ఞత తెలియచేస్తున్నారు. ఆర్థికంగా సహాయపడుతున్నారు. కాబట్టి
యేసు అనుచరుల పరిచర్య నిర్విఘ్నంగా సాగుతుంది. నా ప్రియ బిడ్డలరా, నా యొక్క ఆశ మన రాష్ట్రం మారు మనసు పొందాలి, మన ప్రజలు మారు మనసు పొందాలి. సత్య దేవుడు ఎవరో మన ప్రజలు తెలుసుకోవాలి. రాళ్ళు రప్పలను మ్రొక్కేదానికంటే జీవము కలిగిన యేసయ్యను మ్రొక్కేవారంగా మన దేశం కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. My dress 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.